మన ఛానల్లో క్యాప్సికమ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అయితే మన క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయటం 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో అయిపోతుందండి. దాన్ని ఎలా తయారు చేయాలో నేను మీకోసం ఈరోజు తయారు చేసి చూపిస్తాను. నేనైతే 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇలా మరీ చిన్న ముక్కలుగా కట్ చేయవాకండి, ఈ సైజులో కట్ చేయండి. మనం చిన్న ముక్కలుగా కట్ చేస్తే అవి బాగా మెత్తగా కూరలాగా అవుతుంది. అదే ఈ సైజులో కట్ చేస్తే మనకి ఫ్రైలాగా బాగా నోటి కింద నమలటానికి బాగా ఉంటుంది. అందుకని ఈ సైజులో క్యాప్సికమ్ని కట్ చేసుకోండి. దీనిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రై ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము. దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే క్యాప్సికంలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి తక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజల్ని ఒకసారి కలుపుకుందాం. మనకి ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు చూద్దాం. చూసారా, మనకు ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని వేసుకుందాం. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుందాం. 2 పచ్చిమిర్చి అని చెప్పాను కదా, ఆ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత మరొకసారి కలబెట్టుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. దీనిలోనే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకుందాము. ఇవంతా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. మనకి బాగా ఫ్రై అవ్వవలసిన అవసరం లేదండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి పచ్చివాసన పోయిందండి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న తర్వాత మరొకసారి కలబెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని దానిలో వేసుకుందాము. మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత దీనికి సరిపడే అంత సాల్ట్ వేసుకుందాం. అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్. దీనిలోకి కారం ఎలా తయారు చేయాలో నేను తయారు చేసి చూపిస్తాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, అందుకని ఈ ముక్కలకి కొంచెమే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి మొత్తం ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ క్యాప్సికమ్కి పట్టేటట్టు కలుపుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఈ క్యాప్సికమ్ ముక్కలకి మనము మూత పెట్టవలసిన పని లేదు, ఎందుకంటే మనకి క్యాప్సికమ్ అనేవి త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి మూత పెట్టిన అవసరం లేదు. మూత పెడితే ఏంటంటే మనకు కర్రీ లాగా అవుతుంది, ఫ్రై లాగా అవ్వదు. అందుకని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము. ఇలా కలపెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఈ క్యాప్సికమ్ మగ్గేలోపు దీనిలో కారం ఏమేమి వేసుకొని తయారు చేయాలో నేను మీకు వేసి చూపిస్తాను. చూద్దాం రండి. ఈ కారంలోకి మనం ముందుగా తీసుకోవాల్సింది ఒక 10 ఎండు కొబ్బరి ముక్కలు. అయితే ఫ్రెండ్స్, కొబ్బరి ముక్కలు కనుక మీకు అవైలబుల్ లేకపోతే కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు. నా కాడ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కాబట్టి కొబ్బరి వేశాను. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకోవాలి. ఎక్కువ కారం తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే క్యాప్సికమ్ మనకు ఆల్రెడీ మంట ఉంటుంది కాబట్టి. ఇంకా తక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మన క్యాప్సికమ్ పచ్చిమిర్చి అనేది కారంగా ఉంటుంది కాబట్టి ఈ కారం సరిపోతుంది అంతే. అదేవిధంగా మనం ముందుగా క్యాప్సికమ్ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కదా, అంతే. ఇప్పుడు ఈ దినుసులకు పడే అంత సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టి మీకు నేను చూపిస్తాను. మనం మిక్సీ వేసుకునే లోపు మరొకసారి కలపెట్టుకుందాము. చూసారా ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ మగ్గిపోతున్నాయి. ఇంకొక 2-3 మినిట్స్ అయితే మన క్యాప్సికమ్ అనేది పూర్తిగా మగ్గిపోతుంది. నేను మీకు ముందుగా చూపించినట్టు ఈ కారంని మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా,
మన కారం ఎంత బాగుందో. అయితే ఫ్రెండ్స్, ఈ క్యాప్సికంలోనే మినప్పప్పు, చాయ్ పప్పు ఇవి కూడా వేసుకొని చేయవచ్చు, కారం లేకుండా ఎండుమిరపకాయలతో. అది ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. మనము కారం రెడీగా చేసి పెట్టుకున్నాం కదా, క్యాప్సికం దగ్గరికి వెళ్దాము, ఎంతవరకు మగ్గినాయో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి కలబెట్టుకుందాం. మనకి క్యాప్సికం అనేది ఇంకా పచ్చివాసన వస్తుంది. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి చపాతీ, రోటీ, పుల్కాల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హెల్త్ కూడా క్యాప్సికం చాలా మంచిది కాబట్టి మీరు రోటీ చేసుకున్నప్పుడు ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మన క్యాప్సికం అంతా బాగా మగ్గిపోయినవి. ఈ మగ్గిపోయినవి కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేటువంటి కారం దీనిలో వేసేసుకుందాము. మనకు ఆ ధనియాలు, జీలకర్ర స్మెల్, కొబ్బరి, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసాం కదా, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది కారప్పొడి కూడా. ఈ కారప్పొడి వేసేసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నిటిని ఒకసారి కలబెట్టుకుందాము. ఈ కారప్పొడి ఈ ముక్కలన్నిటికి పట్టాలి కాబట్టి 1 or 3 minutes వెయిట్ చేద్దాము. ఆ వేడికి ఏంటంటే ఆ కారప్పొడి ఆ ఫ్లేవర్ అనేది ఆ ముక్కలకి బాగా పట్టి మనకి ఆ కారప్పొడి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేయకండి. 1 or 3 minutes ఉంచుకొని కారప్పొడి ఫ్లేవర్ అంతా ముక్కకు పట్టేటట్టు ఉంచుకోండి. అసలు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అసలు ఎంత మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడి చపాతీలు ఎప్పుడు తిన్నామా, మనకి చపాతీల్లోకే కాదండి, ఈ సాంబారు వాటిలోకి సైడ్ డిష్గా కూడా పనిచేస్తుంది. మనం ఎప్పుడన్నా జర్నీలకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు రొటీన్గా టమాటా కూర, బంగాళదుంప కూర ఇవి కాకుండా ఇలా వెరైటీగా క్యాప్సికం కూడా చేసుకొని వెళ్ళండి. జర్నీలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, 2 minutes అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మన గరిటెతో తీస్తుంటేనే ఆ కారపొడి స్మెల్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుమగుమలాడే స్మెల్ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇలా మెత్తని చపాతీలతో మన క్యాప్సికం కూర తింటుంటే ఉంటుందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎక్సలెంట్ అండి. చపాతీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్క చపాతీ కూడా మిగిల్చకుండా తింటారు. నిజంగా అంత అంటే అంత టేస్టీగా ఉంది. ఒక్కసారి తప్పక నా స్టైల్లో ఈ క్యాప్సికం ఫ్రైని తయారు చేసి చూడండి, మీకు తప్పక నచ్చి తీరుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా.